కానీ ఈసారి బిల్డ్ ఏజెంట్ కోసం క్రియేట్ చేస్తాం. రిలీజ్ ఏజెంట్ ప్రాసెస్ వేరేగా ఉంటది. బిల్డ్ ఏజెంట్ ప్రాసెస్ వేరేగా ఉంటది. సో, ఇట్స్ ఒక డౌట్ అన్న. ఓకే. ఇప్పుడు మీరు అది మనము B2B అప్లికేషన్ మన స్టోరేజ్ అకౌంట్‌లో కంటైనర్‌లో డిప్లాయ్ చేసాం కదా! హ్మ్. అది అంటే లైక్ అది స్టాటిక్ అప్లికేషనే డిప్లాయ్ చేయొచ్చా? లేకపోతే ఏ ఇప్పుడు వెబ్‌సైట్, ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చు. అంటే అట్లాగే మరి ప్రతి B2Bని చేస్తామని కాదు. అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు అంటే మనకి బిల్డ్ అనేది ఎవ్రీ టైమ్ పుష్ అయిన కొద్దీ కొత్త బిల్డ్ వస్తూ ఉంటుంది కదా! అప్పుడు మరి కంటైనర్‌లో అది అంటే ఎక్కువ బిల్డ్ ఎవ్రీ టైమ్ మనం కొత్తది పుష్ చేసినప్పుడల్లా కొత్తది డేటా మూవ్ అవుతా ఉంటది. స్టోరేజ్ కూడా కాస్ట్ ఎక్కువ పడుతుంటది. సో, అప్పుడు యూఆర్ఎల్ అది ఎఫెక్ట్ అవ్వదా? ఏం ఎఫెక్ట్ అవ్వదు. యాక్చువల్‌గా నువ్వు ఓన్లీ డెవ్‌లోనే ఊరికే బిల్డ్ చేస్తావు. టెస్ట్ యూఐటీ ప్రొడక్షన్‌లో ఊరికే బిల్డ్ చేస్తావా? అహా! లేదు. అదే తీసుకెళ్ళి మనము అంతా డెవలప్‌మెంట్ ఆ! ఫైనల్‌గా మొత్తం స్టెబిలైజ్ అయిన తర్వాత ఆ ఫైనల్‌ని మాత్రం తీసుకెళ్ళి ప్రొడక్షన్‌లో పెడతావు అంతేనా? ఓకే. ఓకే. అర్థమైందా? ఊరికే ఇప్పుడు మామూలుగా చేంజెస్ అనేది ప్రొడక్షన్‌లో అదే ఎన్విరాన్మెంట్స్‌లో ఊరికే జరగవు. చాలా రేర్‌గా తక్కువగా జరుగుతుంటాయి. అర్థమవుతుందా? స్టాటిక్ ఓకే. వెబ్‌సైట్ అంటే స్టాటిక్ అనే కాదు. స్టాటిక్ అంటే నువ్వేమనుకుంటున్నావు ఇట్లా జస్ట్ చూసే వెబ్‌సైటే అనుకుంటున్నావు. డైనమిక్ కాదు, యూజర్ ఇంటరాక్షన్స్ ఉండవు అనుకుంటున్నావు. అంతేనా? అంటే లైక్ అది HTML అంటే అట్లా లైక్ కాదు. రియాక్ట్ అప్లికేషన్ ఏదైనా ఆ! డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంటరాక్టివ్ అప్లికేషన్ కూడా డిప్లాయ్ చేస్తాం. స్టాటిక్ అంటే డైరెక్ట్ మీనింగ్ తీసుకోవద్దు అంటే ఇట్లా అచ్చా! ఊరికే కాదు. ఇప్పుడు ఓకే. రీసెంట్‌గా మేము ఒక ప్రాజెక్ట్‌కి ఒక రియాక్ట్ పోర్టల్ డిప్లాయ్ చేసాం. అది కంప్లీట్ డైనమిక్. ఓహో! అది లాజిస్టిక్ కంపెనీ కంప్లీట్ డైనమిక్. అందులో 6 పేజెస్ ఉంటాయి. ప్రతి ఆ! పేజ్‌లో ఆపరేటర్స్ ఉంటారు, డ్రైవర్స్ ఉంటారు. వాళ్ళు అసైన్ చేస్తారు. మోడిఫికేషన్స్, అప్డేషన్స్ చాలా ఉంటాయి. అచ్చా! అంటే ఓన్లీ ఏదైతే మన ప్రొడక్షన్ ఫైనల్ బిల్డ్ ఉందో అదొక్కటే మనం స్టోరేజ్‌లో డిప్లాయ్ చేస్తాం. లేదు లేదు. అన్నిట్లో అంటే ఎవ్వరి స్టోరేజ్ అకౌంట్ వాళ్ళకి డిఫరెంట్‌గా ఉంటది కదా! ఆహా! అంటే ప్రతి ఎన్విరాన్మెంట్ యొక్క స్టోరేజ్ అకౌంట్ డిఫరెంట్ ఉంటదా? ఒకటే వాడతాం అన్ని ఎన్విరాన్మెంట్స్‌కి. అంటే ఎవరికి డిఫరెంట్‌గా ఉంటది. ఎవరి వాళ్ళకి డిఫరెంట్‌గా ఉంటది. యాహ్! ఓకే. ఓకే. గాట్ ఇట్. మనది ఎప్పుడైనా కాస్ట్ అనేది ప్రొడక్షన్‌లోనే చూస్తాం. అక్కడ నంబర్ ఆఫ్ ఇయర్స్ తక్కువ ఉండాలి. అక్కడ గనుక చాలా ఎక్కువ మంది అయిపోయారంటే కొంచెం మంచిగా బిల్లింగ్ వస్తది. అదే. ఓకే. సరే. అండ్ ఇంకొకటి ఇప్పుడు డా జావా అప్లికేషన్‌ది మీరేమన్నా ఆ! చెప్తారా? చెప్తున్నా. జావా అప్లికేషన్ కూడా ఉందండి. జావా అంటే ఇప్పుడు పైప్‌లైన్. ఇంకొకటేంటంటే ఇప్పుడు మనము అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ ఒకటే బిల్డ్ చేసి మనం డైరెక్ట్ వెబ్ యాప్స్‌లో గాని, ఫంక్షన్స్‌లో గాని, వీఎంలో క్రియేట్ చేస్తున్నాం గదా! అవును. అలా కాకుండా మనకి ఇప్పుడు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదా! రియల్ టైమ్‌లో ప్రొడక్షన్, అవును. డెవలప్‌మెంట్, క్యూఏ, స్టేజింగ్ ఇప్పుడు. అవును. అలా ఒక ప్రాజెక్ట్ అది కూడా ఒకసారి చూపిస్తే కొంచెం మేము ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీ ఉంటుంది. ఇంకా సేమ్ సర్వీసెస్ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయాలా. ఆ! సరే ఆ! మనం ఫైనల్‌గా ఏం చేస్తామంటే ఒక పిక్చర్ ఒకటి ఉంది చెప్తా. ఇది డిస్కస్ చేసావా ఈ ప్రాజెక్ట్ ఇది? ఆగండి చెప్తా. చూసారా మీరు? ఇది చూసాము. ఇది ఇంకా మనం స్టార్ట్ చేయలే. అంటే ఇది ఇంకా మనం చేయలే. ఇది ఇంకా మనం ఇంప్లిమెంట్ చేయలే. అంతేనా కదా! ఇది చేసాం గదా! ఇది ఎక్కడ ఇంప్లిమెంట్ చేసాం దీన్ని? ఏపీఐఎం అని విన్నారా ఎప్పుడైనా మీరు ఏపీఐఎం? అంటే ఇప్పుడు ఫంక్షన్ యాప్స్‌లో లైక్ మనం బ్యాక్ ఎండ్ డిప్లాయ్ చూసావు. చేసిన ట్రిగ్గర్స్. ఇది చూసావు. ఇది ఆ! చూసావు. అవును. దీని గురించి నీకేం తెలియదు. ఏపీఐ అంటే లైక్ ట్రిగ్గర్స్ మనం యూజ్ చేస్తాము. అది ఆహాహాహా! ఇది కంప్లీట్ డిఫరెంట్ సర్వీస్ ఇది. ఏపీఐ రైట్. ఏపీఐ చూడలేదు. అవును. కరెక్ట్. ఏపీఐ మేనేజ్‌మెంట్, ఈ ఈడీ చూడలేవు. ఈ అథెంటికేషన్ చూడలేదు. చూడలేవు. ఈ యాహ్! ఈ స్టోరేజ్ అకౌంట్ ఇదొక్కటి చూసావు గానీ ఇదొక ఇండివిడ్యువల్ చూస్తావు. ఇది ఇండివిడ్యువల్‌గా, అవును. ఇది ఇండివిడ్యువల్‌గా. ఇండివిడ్యువల్ ఇదం చూసాము. ఇదంతా కంప్లీట్ ప్రాజెక్ట్ ఇది. అర్థమైందా? యాహ్! ఇది గాకుండా ఈ ప్రాజెక్ట్‌కి ఇంకా మళ్ళా లోడ్ బాలన్సర్స్ ఉంటాయి. కస్టమ్ డొమైన్స్ ఉంటాయి. అంటే ఏంటి? అవునవును. ఆ ట్రాఫిక్‌ని మేనేజ్ చేయడానికి లోడ్ బాలన్స్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? యాహ్! అవి ఇంకా ఉన్నాయి. ఇంకా వస్తాయి. లైన్‌గా వస్తాయి ఈ రోజున. ఓకే. సరే. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేశానంటే నేనొక విఎం క్రియేట్ చేశాను. మీకు తెలుసు కామన్ కనెక్టర్స్. కెమిస్ట్రీస్. యూ నో దీస్ థింగ్స్.
మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డెవాప్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ డెవాప్ యూఆర్ఎల్ అనేది ఈ డెవాప్ అకౌంట్ దీంట్లో ఓపెన్ చేయాలి. ఈ రోల్ ఇన్స్టాల్ చేసి IIS website. ఇన్స్టాల్ అవుతుంది. సో నువ్వు ఏం చేయాలంటే నీ డెవాప్ అకౌంట్ ని ఇక్కడ ఓపెన్ చేయాలి VM లోపల. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలి. మీరు బయట ఓపెన్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి డౌన్లోడ్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ కాపీ చేస్తారు, డబుల్ అయితే. అలా కాకుండా ఏం చేయాలంటే సింపుల్ గా ఇక్కడ లాగిన్ అవ్వాలి ఈ డెవాప్ అకౌంట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నా డెవాప్ అకౌంట్ ని VM లోపల యాక్సెస్ చేస్తున్నా. VM లోపల ఉంది నా డెవాప్. Yeah. తర్వాత ఏం చేయాలి? నీకు రిలీజ్ ఏజెంట్ అంటే ఎక్కడ ఉంటుంది? అది పైప్ లైన్స్ లో కదా, డిప్లాయ్మెంట్ గ్రూప్ జాబ్ లో ఉంటుంది అంతేనా? Yes. మీ బిల్డ్ ఏజెంట్ అనేది ఇక్కడ ఏజెంట్ పూల్స్ ఉంటాయి చూసారు ఇక్కడ. Okay. ఏజెంట్ పూల్ లో మనకు 2 పూల్స్ ఉంటాయి. ఏమో అజూర్ పైప్ లైన్ అని, ఒకటి డిఫాల్ట్. ఈ సింబల్ ఏంటిది? ఇది ఏం సింబల్ ఇది? Cloud. అంటే ఇది Azure. మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్ అనమాట. గుర్తుగా నువ్వు పైప్ లైన్ సెలెక్ట్ చేసుకుంటే అజూర్ పైప్ లైన్ సెలెక్ట్ చేసుకుని కింద విండోస్ 3 సెలెక్ట్ చేసుకుంటావు అంతే కదా? Yes. ఇలా ఉంటే ఇదేం సింబల్ ఇది? ఇది మనం క్రియేట్ చేసిన సెల్ఫ్ హోస్టెడ్. ఇది సర్వర్ సింబల్ అనమాట. మన CPU సింబల్. పాత CPUs ఉంటుండే చూసారా? Yeah, yeah. సర్వర్ సింబల్. అంటే ఇది మన సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ అంటే డిఫాల్ట్ లో క్రియేట్ చేయాలి. న్యూ ఏజెంట్ అని ఇవ్వండి. Okay. అని తర్వాత ఏం చేయాలి? ఇక్కడ రావాలి న్యూ ఏజెంట్ కొట్టి ఈ డౌన్లోడ్ సాఫ్ట్వేర్ కొట్టాలి. ఎక్కడ డౌన్లోడ్ చేస్తున్నారు? VM లోపల. ఇది 236 MB ఉంటుంది. కానీ VM లో హై స్పీడ్ ఇంటర్నెట్ కాబట్టి 1 సెకండ్ లో అయిపోతుంది. బయట అంటే నువ్వు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని కాపీ చేయాలి, అలా కాకుండా డైరెక్ట్ మీ VM లోనే దీన్ని డౌన్లోడ్ చేయాలి. ఓకేనా? Okay. తర్వాత ఏం చేయాలి? నా పవర్ షెల్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ అంటే ఏజెంట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. Okay. MKDIR అంటే ఏమవుతుంది? ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. లోపలికి వెళ్తాం. వెళ్ళినామా? సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ సెకండ్ ఇది కాపీ చేయాలి, పేస్ట్ చేయాలి. అయితే ఇక్కడ ఉంటుంది వెయిట్ చేయాలి. ఇక్కడ మనకు మన సర్వర్ URL ఇవ్వాలి, అలానే ఒక పర్సనల్ యాక్సెస్ టోకెన్ అని ఉంటాయి. ఈ 2 ఇవ్వాలన్నమాట అథెంటికేషన్ కోసం. రిలీజ్ ఏజెంట్ లో డిఫాల్ట్ అథెంటికేషన్ ఉంటుంది. అక్కడ నువ్వు చెక్ బాక్స్ కనుక క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అథెంటికేషన్ అయిపోతుంది. కానీ బిల్డ్ ఏజెంట్ లో నువ్వు ఎక్స్ప్లిసిట్ గా అథెంటికేషన్ ఇవ్వాలి. ఎలా ఇస్తావు చెప్తా. ఇది అయిపోయింది. ఈ కాన్ఫిగ్ కూడా ఎంటర్. ఇప్పుడు నేను కాన్ఫిగర్ చేస్తాను. ఇక్కడ ఏమడుతుందంటే ఎంటర్ సర్వర్ URL అంటుంది. ఇక్కడ ఏం URL టైప్ చేయాలి చెప్పండి నాకు. సర్వర్ అంటే ఏది? మీ డెవాప్ సర్వర్ URL. అంటే ఈ ఏజెంట్ ఎక్కడికి కనెక్ట్ అవ్వాలి? నా డెవాప్ ఎక్కడ? VM అంటే క్లౌడ్ లో ఉంది. నేను దేనికి కనెక్ట్ అవుతున్నా? డెవాప్స్ కి. అది ఇవ్వాలి. ఏమంటుందంటే ఎంటర్ అథెంటికేషన్ టైప్, ప్రెస్ ఎంటర్ ఫర్ ప్యాడ్ పర్సనల్ యాక్సెస్ టోకెన్ ఎంటర్. తర్వాత ఏమంటారు అంటే మీ పర్సనల్ యాక్సెస్ టోకెన్ ఏంటి అని అడుగుతుంది. ప్రతి ఇక్కడ మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ ఉంటుంది. ఈ పర్టికులర్ యూజర్ దగ్గర కిందికి వెళ్తే ఇక్కడ పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ అని ఉంటాయి. డెవాప్ అవి ఒకటి న్యూ టోకెన్ అన్నాడు. ఒక పేరు ఇవ్వండి. ఫుల్ యాక్సెస్ ఇచ్చేది క్రియేట్. ఇది అథెంటికేషన్ అనమాట. ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొడితే ఏమవుతుందంటే నీ సర్వర్ కి చూడు కనెక్టింగ్ టు సర్వర్ అంటే నీ డెవాప్ కి కనెక్ట్ అయిపోయింది. అథెంటికేషన్ ఇచ్చావు కాబట్టి. అర్థమైందా గైస్? ఓకే. ఎంటర్ ఏజెంట్ పూల్ అంది. ప్రెస్ ఎంటర్ ఫర్ డిఫాల్ట్. మనకి ఎన్ని ఏజెంట్ పూల్ ఉన్నాయి? 2 ఉంటాయి కదా. ఏంటవి ఏజెంట్ పూల్స్? అజూర్ పైప్ లైన్ అండ్ డిఫాల్ట్. అవునా కదా? Yeah.
చూసారా చెప్పా కదా, ఇక్కడ ఏజెంట్ పూల్ అని ఎన్ని ఏజెంట్ పూల్స్ ఉంటాయి, 2 కదా. 2 ఉన్నాయా? యాహ్! సో నేను డిఫాల్ట్ కాబట్టి ఎంటర్ కొట్టాను. నెక్స్ట్ దాని పేరు ఏజెంట్ నేమ్ VM అనేది చాలా ఎంటర్ కొట్టాను. అంటే VM1 అనే నేమ్ తోని డిఫాల్ట్ అనే ఏజెంట్ పూల్ లో నువ్వు ఈ ఏజెంట్ ని రిజిస్టర్ చేస్తున్నావు. ఈ ఏజెంట్ ఎక్కడ క్రియేట్ అయింది, డెవాప్స్‌లో. DevApps లో క్రియేట్ అయిన VM లో క్రియేట్ అయింది కదా ఏజెంట్, యాహ్! అవునా కదా. రైట్. ఆల్రెడీ VM ఒకటి ఉందా. సో నువ్వు రిజిస్టర్ చేస్తుంది ఎక్కడ అంటే DevApp అకౌంట్, సారీ ఈ VM లో. దాన్ని ఎక్కడికి పంపాలి, నువ్వు క్రియేట్ అయింది ఏజెంట్ VM లో, అది ఎక్కడికి వెళ్ళాలి, DevApp అకౌంట్కి వెళ్ళాలి. డెవాప్ అకౌంట్. అందుకే ఆ అకౌంట్ URL ఇచ్చా, అథెంటికేషన్ టైప్ ఇచ్చా, అవునా. మళ్ళీ చూడండి ఇక్కడ ఏమంటుంది, ఎంటర్ వర్క్ ఫోల్డర్ అంటుంది. నీకు గుర్తుందా మనకు DA1A DA1S అని ఇట్లా ఫోల్డర్లు వస్తాయి మనకు యెస్. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఫోల్డర్ ఏజెంట్ కదా. అవును. ఇక్కడ కూడా వర్క్ ఫోల్డర్ ఇక్కడ అడుగుతుంది, ప్రెస్ -వర్క్ అంటే అది నీ వర్క్ ఫోల్డర్ అవుతుంది. పాయింట్ అర్థమైందా. ఓకే. నువ్వు బిల్డ్ క్రియేట్ చేసినప్పుడు ఇంటర్మీడియట్ ఫైల్స్ వస్తాయి కదా, అవును, వస్తాను. అవి ఇక్కడ స్టోర్ అవుతాయి. ఓకే. అంటే నువ్వు ఒక VM1 లోపల ఒక ఏజెంట్ ని రెడీ చేస్తున్నావు, దాన్ని రెడీ చేసి నీ DevApp అకౌంట్ లో ఉన్న డిఫాల్ట్ అనే ఏజెంట్ పూల్ లో పెడుతున్నావు, అంతేనా. ఎంటర్ రన్ ఏజెంట్ యాజ్ సర్వీస్, ఎస్ అవును, నేను దాన్ని ఒక సర్వీస్ లాగా రన్ చేయాలనుకుంటున్నా. ఎనేబుల్ సర్వీస్ టైప్ అన్రిస్ట్రిక్టెడ్, ఎస్ అన్రిస్ట్రిక్టెడ్ గా నేను రన్ చేద్దాం అనుకుంటున్నా. దీనికి వాడే ఫైల్ సిస్టమ్ ఏంటంటే NT అథారిటీ నెట్వర్క్ సర్వీసే, జస్ట్ ప్రెస్ ఎంటర్. ఇప్పుడు మనకు పర్మిషన్స్ అన్ని వచ్చేసాయి అనమాట మన దాంట్లో. ఫైనల్ ఏం చేయాలంట, ప్రివెంట్ స్టార్టింగ్ ద సర్వీస్ ఇమీడియట్లీ. ఐ డోంట్ వాంట్ ప్రివెంట్ అంటే మీరు ప్రివెంట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదు డైరెక్ట్ గా స్టార్ట్ అయిపోవాలనుకుంటున్నాను. యెస్. సో ఇక్కడ చూడండి, మీ డిఫాల్ట్ VM అన్న ఏజెంట్ సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ స్టార్ట్ అయింది, నీ DevApp అకౌంట్ లో ఈ డిఫాల్ట్ లో స్టార్ట్ అయింది. ఏజెంట్కి వెళ్ళు, కనిపిస్తుందా, ఏంటిది క్రియేట్ కాలేదా, ఎప్పుడు క్రియేట్ చేశాను నేను. స్టార్టింగ్ చూసారా, ఆన్లైన్ వచ్చేసి చూసిన VM1. యాహ్! సో ఈ VM1 రెడీ అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయాలి, నీ పైప్ లైన్కి వెళ్ళు. ఇప్పుడు ఈ HTML ప్రాజెక్ట్ తీసుకోండి, దీంట్లో ఇక్కడ ఏజెంట్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇక్కడ ఏజెంట్ పూల్ ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేయాలి, డిఫాల్ట్. ఎందుకు, మనం డిఫాల్ట్ పూల్‌లో మనము క్రియేట్ చేసాం మన ఏజెంట్ ఇన్‌స్టాల్. ఏజెంట్ డిఫాల్ట్ లో ఉంది. యాహ్! అంతే, ఇంకేం చేయవసరం లేదు. 7 ఇప్పుడు ఏం చేస్తున్నట్టు, ఇప్పుడు ఏం జరుగుతుంది, బిల్డ్ అనేది బిల్డ్ క్రియేట్ అవుతుంది, కాపీ ఫైల్స్ అవుతాయి, ప్లస్ మళ్ళీ పబ్లిష్ బిల్డ్ ఎఫెక్ట్ అవుతుంది, అవునా కదా. యెస్. అయితే చూడండి, మన మెషిన్ పేరు ఏంటి, VM1, అంతేనా. అదే కదా. యెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ కోడ్ ఎక్కడికి వెళ్తుంది, ఎస్ అనే ఫోల్డర్. యెస్ ఫోల్డర్. ఎక్కడ ఉంది, ఏజెంట్‌లో వర్క్ అనే మన వర్క్ ఫోల్డర్ ఏదంటే _work అని ఇచ్చాను గుర్తుందా, యెస్. అందులో క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను దీన్ని చూడొచ్చా, నేను ఇప్పుడు నా VM లో ఉంటుంది అది. యాహ్! ఉంటుంది. సి డ్రైవ్‌లోకి వెళ్లి. నువ్వు సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ లో చూడలేవు కానీ ఇక్కడ చూడొచ్చు కదా. యెస్. సిలో ఏజెంట్ లో వర్క్ ఫోల్డర్ లో 1 లో యెస్. ఎస్ లో సోర్స్ ఉంటుంది. యాహ్! తర్వాత ఇదే 1 లో ఏ లో నీ ఆర్టిఫాక్ట్ ఉంటుంది, అంతేనా. యెస్. DA1A DA1S అంటే ఇది అనమాట. ఆ DA1A ని 1S ని మనం చూడలేము, ఎందుకంటే మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్. మైక్రోసాఫ్ట్ ఏజెంట్. ఇక్కడ మాత్రం మనం చూడగలుగుతాం, అంతేనా. యెస్. నా ఆర్టిఫాక్ట్ క్రియేట్ అయిపోయిందా, క్రియేట్ అయిపోయింది. యాహ్! ఇదే నా ఆర్టిఫాక్ట్, అంతేనా కదా. జస్ట్ నౌ రన్ దిస్ ఇస్ మై ఆర్టిఫాక్ట్. ద సేమ్ ఆర్టిఫాక్ట్ ఇస్ దేర్ ఇన్ యువర్ A ఫోల్డర్, కరెక్ట్. యాహ్! అదే కదా, A ఫోల్డర్ ఉండేది ఆర్టిఫాక్ట్ కదా, అక్కడ నుంచి ఆర్టిఫాక్ట్ క్రియేట్ అవుతుంది, అవునా కదా. యెస్. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. చూడండి, ఇదే మీ ఆర్టిఫాక్ట్ కదా. యెస్. సో ఇదొక ఏంటంటారు, ఇదొక బిల్డ్ ఏజెంట్. అయితే ఈ రిలీజ్ ఏజెంట్ బిల్డ్ ఏజెంట్ పెద్ద విషయం కాదు, అది ఎవరైనా చేస్తారు. యాక్చువల్గా మీకు తెలియాల్సింది ఏంటంటే, మెయిన్ గా మీకు తెలియాల్సింది లోడ్ బ్యాలెన్సింగ్. లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ లోడ్ బ్యాలెన్సర్. అంటే అది ఇన్‌కమింగ్ ట్రాఫిక్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తది. ఒక అప్లికేషన్ కి లోడ్ బ్యాలెన్సింగ్ ఎందుకు అవసరం అవుతుంది అంటే అప్లికేషన్ డౌన్ టైం కాకుండా ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తాం. అప్లికేషన్ ని అన్ఈవెన్ ట్రాఫిక్ వచ్చినప్పుడు ఆ ట్రాఫిక్ ని నువ్వు మేనేజ్ చేయకపోతే ఏమవుతుందంటే నీ అప్లికేషన్ డౌన్ అయిపోతుంది, నీ VM డౌన్ అయిపోతుంది. ఫస్ట్ ఒక్కసారి డౌన్ అయిపోయిందంటే నీ అప్లికేషన్ ఖతమైనట్టు, మళ్ళీ ఎవడన్నా వచ్చి స్టార్ట్ చేసిన వరకు ఆ డౌనే ఉంటుంది, అంతేనా. యాహ్!
అయితే మనకు ఈ లోడ్ బ్యాలెన్సర్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. పిక్చర్ కనిపిస్తుందా? యా. ఇందులో ఇవి చీటీ పార్ట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ రియల్ టైంలో VM1 అని ఉందండి. VM1 అనేది మన VM. దాంట్లో నువ్వు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇవన్నీ పెట్టేస్తావు. VM1 అడిగింది. ఇప్పుడు అందులో URL నువ్వు ఎట్లా యాక్సెస్ చేసుకుంటావు? URL వచ్చేసి ఆ VM ఒక IP అడ్రస్ తో యాక్సెస్ చేస్తాం. అంతే, IP పోర్ట్ నెంబర్ పెట్టి యాక్సెస్ చేస్తావు. బాగుంది. ఇక్కడ రియల్ టైంలో నాకు ఆ అప్లికేషన్ ఒక VM లోనే పెట్టుకుంటానా, మోర్ దెన్ 1 VM లో పెట్టుకుంటానా? రియల్ టైంలో మల్టిపుల్ VMs లో పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకోవాలంటే ఫస్ట్ VM చూడండి, దాని కెపాసిటీ వచ్చి 1000 రిక్వెస్ట్లు. అంటే ఏదైనా ఒక సెకండ్లో 1000 రిక్వెస్ట్లు వచ్చినా అది అన్నిటిని ప్రాసెస్ చేయగలుగుతాడు VM1. ఇప్పుడు flipkart.com అనేది అప్లికేషన్, అది VM1 లో పెట్టాను. సేమ్ అప్లికేషన్ VM2 లో పెట్టా, సేమ్ అప్లికేషన్ VM3 లో పెట్టా. సేమ్ ఉన్నాయి VM1, VM2, VM3 అనేది క్లోన్ కాపీస్. ఆ క్లోన్ ఎలా చేయాలో మళ్ళీ చెప్తా. క్లోన్ అంటే ఏంటంటే ఆ ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్ డూప్లికేట్ క్రియేట్. నువ్వు మళ్ళీ మల్టిపుల్ VMs క్రియేట్ చేయవు, జస్ట్ క్లోన్ చేస్తే ఆటోమేటిక్ క్లోన్ అయిపోతుంది. ఇప్పుడు క్లోన్ చేస్తావు VM1, VM2, VM3. ఇక్కడ ఏంటంటే నువ్వు అప్లికేషన్ అయితే క్లోన్ చేసావు, కానీ కాన్ఫిగరేషన్ వేరే ఉండొచ్చా? ఉండొచ్చు. VM1 ఏమో తక్కువ ఉండొచ్చు, VM2 ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు VM2 కెపాసిటీ వచ్చి 300 రిక్వెస్ట్లు. అంటే అర్థం ఏంటి? 3000 రిక్వెస్ట్ దాకా అది హ్యాండిల్ చేస్తుంది. అంటే దాని కాన్ఫిగరేషన్ హై ఉంది, చాలా హై ఉంటుంది. ఈక్వల్ టు VM1, VM3, VM2 ఈస్ హ్యావింగ్ హై కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఇలా 3 VMs ఉన్నాయి, 3 రన్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసు 3 VMs ఉంటే మూడిటికి కూడా 3 పబ్లిక్ IPs ఉంటాయి, అవునా? మరి అప్లికేషన్ సేమ్ అప్లికేషన్ మూడిట్లో పెడితే నువ్వు మెయిన్ URL అంటే flipkart.comకి 201010 అని ఇచ్చావనుకో, ఏ VM నుంచి ఆన్సర్ వస్తుంది నీకు? VM1 నుంచి వస్తుంది. కాబట్టి నువ్వు 1, 2, 3 3 ఇవ్వగలుగుతామా మనం? అలా ఇవ్వలేము. ఏది ఇస్తే దానికే పోతే రిక్వెస్ట్, ఇంకా వేరే దానికి వెళ్ళవు, అంతేనా కదా? అది తప్పనమాట. అది ఇవ్వకుండా ఏం చేయాలి? ఫస్ట్ కండిషన్ లోడ్ బ్యాలెన్సర్లు ఏం చేయాలంటే అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 VMలు ఉన్న ప్లేస్ ఈ మొత్తాన్ని బ్యాక్ అండ్ పూల్ అంటారు. సో బ్యాక్ అండ్ పూల్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ యువర్ VMs అనేది ఉంటాయి. ఈ బ్యాక్ అండ్ పూల్ లో ఉన్న అన్ని VMs యొక్క IPs ని మనం తీసేయాలి. పబ్లిక్ IPs మనకు అవసరం లేదు, ఎందుకంటే పబ్లిక్ IP కూడా చార్జ్ అవుతుందా చెప్పు? పబ్లిక్ IP చార్జ్ అవుతుంది. యూనిక్ కాబట్టి చార్జ్ అవుతుంది. మనం ఇప్పుడు నేను ఈ పబ్లిక్ IPs వాడినప్పుడు నాకు ఎందుకు అది రిలీజ్ చేసుకుంటే నాకు కొంచెం మనీ సేవ్ అవుతాయి కదా. సో ఫస్ట్ ఏం చేయాలంటే VMలు క్రియేట్ చేయాలి, అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి, తర్వాత ఆ VMల పబ్లిక్ IPs అన్ని తీసేయాలి. ఓకే, అప్పుడు మనకు ప్రైవేట్ IPs ఉంటాయి, పబ్లిక్ IPs ఉండవు. ప్రైవేట్ IP ఫ్రీ, నేను పబ్లిక్ IPకి మనీ కట్టాలి, మనీ ఖర్చు అవుతుంది. ఓకేనా? ఈ విధంగా నీ బ్యాక్ అండ్ పూల్ రెడీ చేసుకుంటాం. కానీ ఇప్పుడు flipkart.comకి ఒక IP ఉండాలి కదా, మరి ఏదో ఒక పబ్లిక్ IP ఉండాలి కదా. ఎవరైనా ఆ పబ్లిక్ IPని ఫ్రంట్ ఎండ్ IP అంటారు. ఫ్రంట్ ఎండ్ IP అంటే మన లోడ్ బ్యాలెన్సర్ IP. ఇది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఈ flipkart.comకి మనము 201010 అని ఒక IPని అసైన్ చేశాం. ఓకే, అంటే ఈ 201010 అంటే లోడ్ బ్యాలెన్సర్ IP. ఇక్కడ నుంచి రిక్వెస్ట్ ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడ వెళ్ళొచ్చు. అర్థమైందా? ఉన్న 3 పబ్లిక్లు తీసేసి ఒక కొత్త దాన్ని క్రియేట్ చేసుకుంటాం. Did you get my point? So we will remove all 3 public IPs and we'll create a brand new public IP for the load balancer. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎన్ని యూజర్స్ ఉన్నారు, రిక్వెస్ట్లు అన్నీ కూడా లోడ్ బ్యాలెన్సర్స్కి వస్తాయి. మరి లోడ్ బ్యాలెన్సర్ ఎలా ట్రాఫిక్ ని రౌట్ చేస్తుంది అంటే ఎన్నిటిని VM1 పంపిస్తుంది, ఎలా VM2 పంపిస్తుంది, ఎలా VM3 పంపిస్తుంది, దాన్నే రౌటింగ్ మెథడ్ అంటారు. రౌటింగ్ మెథడ్ అంటే ఏంటి? Like it will route the traffic, incoming traffic to the available VM. ఎలా రౌట్ చేస్తుందంటే ఇక్కడ మనకు ఒక హెల్త్ ప్రోబ్ అని ఉంటుంది. ఏముంటది? హెల్త్ ప్రోబ్. అది ఏం చేస్తుందంటే ప్రతి VM యొక్క హెల్త్ చెప్తుంది లోడ్ బ్యాలెన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ VM1 యొక్క మ్యాక్స్ కెపాసిటీ 1000, అవునా? ఓకే, కరెంట్ ఇప్పుడు ప్రస్తుతం అది 800 రిక్వెస్ట్ ప్రాసెస్ చేస్తుంది, అవునా అనుకోండి. ఎగ్జాంపుల్, ఈ సెకండ్ లో 1000 కెపాసిటీ 800 ప్రాసెస్ చేస్తుంది. VM2 అనేది కెపాసిటీ 3000, బట్ ఇప్పుడు అది ఓన్లీ 200 రిక్వెస్ట్ ప్రాసెస్ చేస్తుంది. ఏ VM యొక్క హెల్త్ బాగుంది చెప్పండి? VM2. ఎందుకంటే ఇట్ కెన్ టేక్ మోర్ రిక్వెస్ట్, నో ప్రాబ్లం. VM1 అనేది ఇంకా 200 మాత్రమే తీసుకోవాలి, ఇంకా 200 దాటితే డౌన్ అయిపోతుంది, అంతేనా? VM2కి 3000 కెపాసిటీ అయితే 200 ప్రాసెస్ చేస్తుంది, అంటే దాని హెల్త్ చాలా బాగుంది, నువ్వు ఇంకా మోర్ రిక్వెస్ట్ ఇవ్వచ్చు, అంతే కదా? ఇప్పుడు VM3కి కూడా ఏదన్నా అనుకోండి, ఇప్పుడు ఈ హెల్త్ ఆఫ్ VMs మారుతుంటాయా సెకండ్ కి? మారొచ్చు. ఇప్పుడు VM2 మీద 1000 మంది కనెక్ట్ అయ్యారు, వాళ్ళు ఏమైనా డిస్కనెక్ట్ అయిపోవచ్చు అంట, క్లోజ్ చేసే వెబ్సైట్, కొత్త వాళ్ళు యాడ్ అవ్వచ్చు, ఉన్నోళ్ళు పోవచ్చు, అలా జరుగుతాయి కదా. అంటే హెల్త్ ఆఫ్ దీస్ VMs ఆర్ నాట్ కాన్స్టెంట్. అంటే ఇప్పుడు VM2కి ఎక్కువ ఉందంటే ప్రతిసారి దాని హెల్త్ బాగుందని కాదు, అంతేనా?
Yeah. VM2 కెపాసిటీ 3000 రిక్వెస్ట్లు, ప్రస్తుతం అది 2800 ప్రాసెస్ చేస్తుంది. VM1 రిక్వెస్ట్ కెపాసిటీ 1000, ప్రస్తుతం అది ఒక 10 ప్రాసెస్ చేస్తుంది. అంటే ఇప్పుడు కొత్త 500 వస్తే నేను VM1 పంపాలా, VM2కి పంపాలా? VM1 పంపొచ్చు. VM1కి. అంటే ఇది ఇలా హెల్త్ అనేది లోడ్ బ్యాలెన్సర్ ఎవ్రీ 5 సెకండ్స్‌కి అన్ని VMs హెల్త్ చెక్ చేసుకుంటూ బెస్ట్ హెల్త్ దేనికుంటే దానికి రౌట్ చేస్తూ ఉంటుంది ట్రాఫిక్. అర్థమైందా? Yeah. ఇందులో మీకు తెలియాల్సిన కొత్త నేమ్స్ ఏంటంటే బ్యాక్ అండ్ పూల్. బ్యాక్ అండ్ పూల్ అంటే ఏంటి? బ్యాక్‌ఎండ్ పూల్ అంటే లైక్ మనము మన అప్లికేషన్ బ్యాక్‌ఎండ్‌లో డిప్లాయ్ చేసిన సర్వర్స్. అన్ని సర్వర్స్ కూడా ఉండే ప్లేసే బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ IP అంటే ఏంటి? అంటే మనం లోడ్ బ్యాలెన్సర్‌లో ప్లేస్ చేసిన పబ్లిక్ IP. ఎందుకు నేను VM పబ్లిక్ IP వాడలేను? అంటే ఒక్కొక్క సర్వర్‌కి ఒక్కొక్క డిఫరెంట్ IP అడ్రెస్ ఉంటది. సో, అప్లికేషన్‌కి ఒకటే IP ఉంటది కాబట్టి వాడలేం. ఏదైనా ఈ VM1 IP వాడితే ఏమవుతది? అంటే అది ఒకటే IPకి ట్రాఫిక్ అంతా రౌట్ అయితది. అప్పుడు లోడ్ బ్యాలెన్స్ ఉండే వేస్ట్ అంతేనా? Yeah. మన హెల్త్ ప్రోబ్ అంటే ఏంటి? Health probe is nothing but it will check the health of the VMs for every 5 seconds or 10 seconds, and అది based మన on the ఇష్టం. health probe it will Yeah. it will అంటే route the మనకి ఇక్కడ traffic to the మీరు particular. తెలుసుకున్నది ఏంటంటే ఫ్రంట్ ఎండ్ IP, హెల్త్ ప్రోబ్, బ్యాక్ ఎండ్ పూల్. ఇవి కొత్త టర్మ్స్ మీరు నేర్చుకున్నారు అంతేనా? Yes. చాలా ఈజీ. అంటే ఈ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయడము డెడ్ ఈజీ. అది ఎలానో ఇప్పుడు చెప్తాను. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే లోడ్ బ్యాలెన్సర్ అని వెతకాలి. క్రియేట్ లోడ్ బ్యాలెన్స్. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న టాపిక్ ఉంటుంది. అదేంటంటే లోడ్ బ్యాలెన్సర్. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ కాన్ఫిగర్ చేయకంటే ముందు మీకు VMs ఉండాలా? Yes. మినిమం 3 క్రియేట్ చేయాలా? Yeah. నీ ఇష్టం ఎన్నైనా చేసుకోవచ్చు. 3, 4 జస్ట్ 1 మినిట్ అని కాల్. అయితే ఇక్కడ ఈ VM క్రియేట్ చేసేటప్పుడు మనము అవైలబిలిటీ సెట్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోండి. మీది కనుక మీ VMకి ఏదైనా ఏమంటారు లోడ్ బ్యాలెన్సర్ కాన్ఫిగర్ చేయాలనుకున్నప్పుడు మీ VM యొక్క అవైలబిలిటీ ఆప్షన్స్లో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఏవైనా ఎగ్జిస్టింగ్ అవైలబిలిటీ సెట్ ఉంటే తీసుకోవాలి. లేవనుకోండి క్రియేట్ న్యూ అవైలబిలిటీ సెట్ అన్నారు. ఓకేనా? దీనికి ఒక పేరు ఇవ్వాలి. సెట్ 1 ఏదో టీ. దీంట్లో ఫాల్ట్ డొమైన్స్, అప్డేట్ డొమైన్స్ అని 2 ఉంటాయి. ఇక్కడ చూడండి 2 ఫాల్ట్ డొమైన్స్, 5 అప్డేట్ డొమైన్స్ ఉన్నాయి. నేను ఓకే అంటే ఇప్పుడు ఈ VM క్రియేట్ అయినప్పుడు ఇది ఒక అవైలబిలిటీ సెట్ లో క్రియేట్ అవుతుంది. దాని పేరు సెట్ 01. దాంట్లో 2 ఫాల్ట్ డొమైన్స్ ఉన్నాయి, 5 అప్డేట్ డొమైన్స్ ఉన్నాయి. ఈ ఫాల్ట్ డొమైన్ అంటే ఏంటి, అప్డేట్ డొమైన్ ఏంటి అంటే మీకు తెలియాలి. నేను చూపిస్తానండి. చూసారంటే చూడండి, ఇమేజ్ చూసారు అది. ఇప్పుడు ఆ ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఓ ఇమేజ్ కనిపిస్తుందా మీకు? Yeah. ఇక్కడ చూడండి ర్యాక్స్ ఉన్నాయి, 3 ర్యాక్స్ ఉన్నాయి. అక్కడ ర్యాక్ అంటే ఏంటంటే మన డేటా సెంటర్స్ లో గమనించిన డేటా సెంటర్ ఫోటో గుర్తుందా మీకు? గుర్తుంది. మొత్తం ఇట్లా ఇవన్నీ ర్యాక్స్, ఇవన్నీ ర్యాక్ Racks. Yeah. ఇందు లోపల ఏముంటాయి? లోపల సర్వర్స్ ప్లేసెస్. సర్వర్స్ లేదని హార్డ్ డిస్క్ అంతా కాన్ఫిగర్ ఉంటాయి. ఇవే సర్వర్స్. అన్నిటికీ వైర్లు చూడండి, అన్నిటికీ కూడా వైర్లు వచ్చినాయి చూసావు పైన. 2 వైర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే నెట్వర్క్ ప్రొవైడర్, ఇంకోటి పవర్ ప్రొవైడర్. వీటికి ఇంటర్నెట్ ఉండాలి. అన్నిటికీ ఉండాలి. పవర్ కూడా ఉండాలి కదా. Yes. చూడండి ఇందులో మనకు 3 ఫాల్ట్ డొమైన్స్ ఉన్నాయా? Yeah. ప్రతి ఫాల్ట్ డొమైన్ లో 2 VMs ఉన్నాయి. ఏం VMs ఉన్నాయి అవి? వెబ్ సర్వర్ అని ఉంది, DB సర్వర్ ఉంది. అవును గైస్, కనిపిస్తుందా? ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ 3 ర్యాక్లు ఒకే నెట్వర్క్ సోర్స్, ఒకే పవర్ సోర్స్ కి కనెక్ట్ అయినాయి. అంతేనా? 1 నెట్వర్క్ సోర్స్, 1 పవర్ సోర్స్ కనిపిస్తున్నాయి కదా 2. మన రియల్ టైమ్ లో డేటా సెంటర్ ఉందనుకోండి, దానికి ఒకే పవర్ సోర్స్ ఉంటుందా, మల్టిపుల్ పవర్ సోర్సెస్ ఉంటాయా? డేటా సెంటర్ మల్టిపుల్ పవర్ సోర్స్ ఉంటుంది. డెఫినెట్లీ, ఎందుకంటే ఒకటి పవర్ డౌన్ అయిపోతే మొత్తం డేటా సెంటర్ డౌన్ అయిపోతుంది. అవును, అంతేనా కదా? మన నెట్వర్క్ సోర్స్ కూడా ఒకటి ఉంటాయా, మల్టిపుల్ ఉంటాయా? మల్టిపుల్ ఉంటాయి. డెఫినెట్లీ మల్టిపుల్. బికాజ్ మా ఇంట్లో బ్యాక్ ఫైబర్ నెట్ ఉంది, అది పని చేయలేదు. BSNL ఉంటే నేను కొంచెం సేఫ్, 2 ఉన్నప్పుడు ఏదైనా ఒకటి పని చేస్తుందని. అంతేనా? ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే మనకు ఈ వెబ్ సర్వర్, DB సర్వర్ 2 VMs ఫాల్ట్ డొమైన్ మనలో ఉన్నాయి. అవునా?
ఓకే. గైస్ దాని యొక్క ఇది విఎం సెట్ VM1 అనుకోండి, ఇది VM2 అనుకోండి, VM3 అనుకోండి. అంటే ఆ 3 కూడా సేమ్ ఫాల్ట్ డొమైన్స్ లో ఉన్నాయి, అవునా? యా. ఇప్పుడు చూడండి సడన్ గా ఏమైందంటే ఈ స్ట్రక్చర్ లో పవర్ పోయింది. అప్పుడు ఏమైంది? ఓకే. అన్ని VMs డౌన్ అయిపోతాయి. అన్ని డౌన్ అయిపోతాయి, డౌటే లేదు. ఇప్పుడు నేను ఈ రెండో ఫాల్ట్ డొమైన్ కి ఈ నెట్వర్క్ సోర్స్ ఇవ్వకుండా ఇంకో నెట్వర్క్ సోర్స్ ఇచ్చాను అనుకోండి ఎగ్జాంపుల్. అప్పుడు 1-3 డౌన్ అయినా 2 ఉండొచ్చు. అర్థమవుతుంది? అంటే మీకు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే రెండోది ఫాల్ట్ డొమైన్ కాదు, నార్మల్ డొమైన్. నార్మల్ ర్యాక్ పక్క దాంట్లో ఉంది, దానికి సపరేట్ నెట్వర్క్, ఇంకో నెట్వర్క్, ఇంకో పవర్కి ఉంది. ఓకేనా? యా. ఇప్పుడు ఈ నెట్వర్క్ డౌన్ అయినా, పవర్ డౌన్ అయినా 1-3 పని చేయవు, కానీ 2 పని చేస్తుందా? పనిచేస్తుంది. అంటే అప్పుడు వేరే గేట్ సైడ్ పవర్స్ డౌన్ వస్తాయి. కాదు. యా. AWP ల్యాబ్లకు స్వాగతం. ఉచిత అజూర్ డెవోప్స్ ప్రత్యక్ష ప్రసార తరగతులను వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వివరణలో చూపిన నంబర్ను సంప్రదించండి. సంతోషంగా నేర్చుకోవడం.